అభం శుభం తెలియని చిన్నారులపై కీచకుల దాడులు. 4 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల మృగాలు దాడులు. అసలు సమాజానికి ఏమైంది? ఎందుకు ఇంత దారుణంగా తయారైంది? మనుషులు కామ పిశాచాలుగా ఎందుకు మారుతున్నారు? సభ్యత సంస్కృతి మర్చిపోయారా, లేక శిక్షలంటే భయం లేదా? చట్టాలు అంటే లెక్కలేదా? తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కాటికి కాలు జాపిన వృద్ధుడు బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. అసలు ఏమైంది? ఎవడా మృగం? పూర్తి వివరాలకు వెళ్దాం, పదండి. తూర్పుగోదావరి జిల్లా యాదవోలు గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 4 ఏళ్ల బాలికపై 70 సంవత్సరాల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ ఘటన సమాజాన్ని మరోసారి షాక్కు గురిచేస్తుంది. అమాయకత్వంతో ఉండే చిన్నారులపై ఇలాంటి క్రూర ఘటన చోటు చేసుకోవడం పిల్లల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిందితుడు గోపాలపురం మండలం గోపవరం గ్రామానికి చెందిన నేకూరి ఏలిసాగా గుర్తించారు. పొగాకు బ్యారన్ కూరింగ్ పనుల నిమిత్తం ఇటీవల దేవరపల్లికి కూలిగా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనుల కోసం వచ్చే వ్యక్తులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం ఇలాంటి సంఘటనలకు కారణమవుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహంతో కొందరు స్థానికులు దుండగుడికి దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న దేవరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని స్టేషన్కు తరలించారు. బాలిక అస్వస్థకు గురవడంతో వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాలిక ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడిపై పోక్సో చట్టం నమోదు చేస్తున్నట్లు సమాచారం. చిన్నారుల భద్రత కోసం కఠిన చర్యలను తీసుకోవాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సామాజిక సంస్థలు కోరుతున్నాయి. కుటుంబాలు, పాఠశాలలు, సమాజం కలిసి పిల్లల రక్షణకు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో వరుసగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఒక్కోసారి బయటకు వస్తున్నప్పటికీ మరెన్నో కేసులు భయంతో వెలుగులోకి రావట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం నిందితులకు శిక్షలు విధించడం మాత్రమే కాకుండా సమాజంలో మానసిక వికృతులను అరికట్టే దిశగా దీర్ఘకాలిక చర్యలు అవసరమని నిపుణులు అంటున్నారు. పిల్లల భద్రతను కుటుంబం నుంచి సమాజం వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు.